దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకము అంటే మనమే. మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఈ నమ్మకం మీలో ఉంటే మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఐ మీన్ టు సే, ఈ సమస్యల గురించి ఊరికే మాట్లాడుకోకూడదు. అసలు దేని గురించి భయపడకూడదు. ఎందుకో తెలుసా, క్రైస్తవుడికి సమస్యలు ఉండాలి. అండ్ లెట్ మీ టెల్ యూ, క్రైస్తవునికి పెద్ద సమస్యలు ఉండాలి. ఎందుకంటే క్రైస్తవుడు మాత్రమే అసాధ్యమైనవి సాధ్యపరచగలుగుతాడు. దేవుని నమ్ముతున్నాడు కాబట్టి, లైక్ లోకంలో ఉన్న డబ్బును నమ్ముకున్న వాళ్ళు చిన్న చిన్న వాటిని డీల్ చేస్తారు. మరి దేవుని నమ్ముకున్నవాడు అసాధ్యమైన డీల్ చేయాలి. నీ జీవితంలో అసాధ్యమైన సమస్యలు ఉన్నాయా? జీవితంలో నా వల్ల కాదు, నాకు చేత కాదు, మరి నా కుటుంబం వల్ల కాదు అని అనుకుంటున్నా, అయితే వాటి మీదే దేవుడు నీకు ఈరోజు విజయం ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు నువ్వు విజయం పొందబోతున్నావు. హౌ? ఎలా పొందగలుగుతాం? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనల్ని దేవుడు ప్రేమించాడు, మనం ఆయన నమ్మి నీతి కలిగి జీవిస్తున్నాము. అని మనకు సమస్యలు వస్తున్నాయి. సమస్యలు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే, ఆ సమస్యలన్నిటినీ జయించే సామర్థ్యమును దేవుడిస్తాడు. జయించే సామర్థ్యం కూడా, జయము పొందుచున్నాం. మనము పోరాడని దానికి ఉచితంగా దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు. నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నావో ఆ సమస్య ఎంత పెద్దదైతే అంత మంచిది, ఎంత మంది ద్వేషిస్తే అంత మంచిది. ఎందుకంటే నువ్వు అసాధ్యమైన కార్యములను సాధ్యపరచుకోగలిగిన వాడు. అటు నీ జీవితంలో ఉన్న అసాధ్యమైన పనులు ఏవేవైతే ఉన్నాయో అవి దేవుని ఎదుటి పెట్టేసి ఆనందించడం నేర్చుకుందాం, సంతోషించడం నేర్చుకుందాం. వాటన్నిటిలో దేవుడు మీకు విజయమునిచ్చును గాక. గాడ్ బ్లెస్ యు.